బ్రేకింగ్ అప్డేట్ కాళేశ్వరం పుష్కరాలకు వెళ్లే రహదారిలో ట్రాఫిక్ జామ్ తో నిండిపోయింది. చెన్నూరు భీమారం మధ్య జాతీయ రహదారి 63పై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సుమారు 6 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. చెన్నూరు మండలంలోని కిష్టంపేట గ్రామం వై జంక్షన్ నుండి భీమారం మండల కేంద్రం వరకు సుమారు 6 కిలోమీటర్ల మేర వాహనాల రాకపోకలు స్తంభించాయి. సరస్వతి పుష్కరాల దృష్ట్యా కాళేశ్వరం వెళ్లే వాహనాలు జాతీయ రహదారి 63పై నుండి ప్రయాణం చేసి చెన్నూరు మీదుగా కాళేశ్వరం చేరుకుంటారు. అయితే చెన్నూరు భీమారం మండలాల మధ్యలో జోడు వాగులు గల వంతెన ఇరుకుగా సింగిల్ రోడ్డు ఉండటంతో ట్రాఫిక్ జామ్ అయినట్లు పోలీసులు తెలిపారు. రేపటితో కాళేశ్వరం సరస్వతి పుష్కరాలు ముగుస్తుండటంతో సుదూర ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తూ ఉండటంతో జాతీయ రహదారి 63 కిటకిటలాడుతోందన్న సమాచారం అందుకున్న పోలీసులు ట్రాఫిక్ ని క్లియర్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపాలకృష్ణ ఫోన్ లైన్ లో అందిస్తారు. గోపాలకృష్ణ, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ శ్రవంతి. కాళేశ్వరం వైపు వెళ్లేటువంటి దారులన్నీ పూర్తిగా ట్రాఫిక్ జామ్ తో నిండిపోయాయి. ఉదయం నుంచి దాదాపు తెల్లవారుజాము నుంచే భారీ ఎత్తున వాహనాలు కాళేశ్వరం వైపు వస్తున్నాయి. దాదాపుగా కాళేశ్వరం పుష్కరాలు రేపటితో ముగియబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు ఆదివారం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు హైదరాబాద్ తో పాటుగా ఇటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ప్రాంతాల నుంచి కూడా కాళేశ్వరానికి చేరుకుంటున్నారు. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో కేవలం సరస్వతి పుష్కరాలు కాళేశ్వరంలోనే జరుగుతూ ఉండడం, ఈ త్రివేణి సంఘంలోనే సరస్వతి పుష్కరాలు జరుగుతున్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలోనే అటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు కాళేశ్వరం చేరుకుంటున్నారు. ఇటు కాళేశ్వరం చేరుకోవడానికి ఇటు కరీంనగర్ జిల్లా నుంచి మంచని మీదుగా, అలాగే ఒకవైపు వరంగల్, హైదరాబాద్ నుంచి రావాలంటే కాటారం మీదుగా వెళ్తూ ఉంటారు. ఇటు మరోవైపు చెన్నూరు మీదుగా కూడా కాళేశ్వరం వెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. ఈ 3 రహదారుల్లోనూ ట్రాఫిక్ జామ్ కనబడుతోంది. దాదాపు కిలోమీటర్ల మేర వాహనాలన్నీ కూడా ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో పోలీసులు వాహనాలని మళ్లించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అటవీ ప్రాంతం కావడంతో అటవీలో ఉన్నటువంటి కొంత మైదాన ప్రాంతానికి వాహనాలను కాసేపు ఆపి తరలించేటువంటి ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి. మరోవైపు బీబీఐడి పర్యటనలు కూడా కనబడుతున్నాయి. ఈ రోజు కాళేశ్వరంలో పుష్కర స్నానం ఆచరించేందుకు గవర్నర్ విష్ణుదేవ్ శర్మ వచ్చారు. ఈ నేపథ్యంలో భద్రత పరంగా కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఈ కారణాలతో కూడా భక్తుల్ని నిలువరించడంతో ట్రాఫిక్ జామ్ పెద్ద ఎత్తున జరుగుతుందనే చెప్పుకోవచ్చు. అటవీ ప్రాంతం అవ్వడం, సింగిల్ రోడ్లు ఉండడం అనేది పెద్ద ఇబ్బందిగా మారింది. పూర్తిగా రోడ్లు కూడా అంత చిన్నగా ఉండడంతో కాళేశ్వరం చేరుకునేటువంటి రోడ్లన్నీ కూడా ఆ విధంగానే ఉన్నాయి. ఈ వైపు వర్షం కారణంగా పూర్తిగా మారాయి. ఇలా రకరకాల కారణాలతో పూర్తి స్థాయిలో ట్రాఫిక్ జామ్ అయితే కనబడుతోంది. కాళేశ్వరం వైపు వెళ్లేటువంటి రహదారులన్నీ కూడా అలాగే నిండిపోయాయి. సిరోంచ బ్రిడ్జ్ పై కూడా మహారాష్ట్ర చెన్నూరు నుంచి వెళ్లేటువంటి వాహనాలన్నీ కూడా సిరోంచ బ్రిడ్జ్ పై నుంచి వెళ్తూ ఉంటాయి. సో ఖచ్చితంగా ఈ రహదారులన్నీ కూడా పూర్తిగా కిలోమీటర్ల మేర అయితే ట్రాఫిక్ జామ్ తో నిండిపోయాయి. దీంతో మంచినీళ్ళ సౌకర్యం లేక, ఆ వేడికి తట్టుకోలేక చాలా మంది భక్తులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. రైట్ గోపాలకృష్ణ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డీటెయిల్స్.